తన తండ్రి అంత్యక్రియలకి రావడానికి కూడా భయపడ్డటువంటి మొక్తజా ఖొమైనీ ఒకప్పుడు సులేమానా వాళ్ళ సైనిక చీఫ్, ఇరాన్ సైనిక చీఫ్ హతమైనప్పుడు అమెరికాని చంపేస్తాము, అమెరికా అధ్యక్షుడిని చంపేస్తాము, అమెరికాని నాశనం చేస్తామంటూ ఒక ఏదైతే ఫ్లాగ్ పెట్టారు అప్పట్లో, అంటే వాళ్ళ జెండా ఎగరేస్తారు వాళ్ళ మసీదు మీదన, అది ఆ శత్రువు చనిపోయేదాకా ఎగరేస్తామన్నట్టు. అది ఎగరవేసిన పెద్ద ఖొమైనీ అమెరికా ఇజ్రాయెల్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మొన్న తండ్రి అంత్యక్రియలకు కూడా అటెండ్ కాలేదు మొక్తజా, మిగతా ఇద్దరు సోదరులు అటెండ్ అయ్యారు. ఇప్పుడు మొక్తజా పేరుతో, ఆయన బతికున్నాడో లేదో తెలియదంటే, ఆయన పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. తన తండ్రి అయతొల్లా అలీ ఖొమైనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారట. ఆయన బాధ్యులైన వాళ్ళు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారట. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని అన్నారట. ఈ మేరకు టెలిగ్రామ్లో ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు. మా నాయకుడితో పాటు అమరులైన వాళ్ళందరి కోసం అంతకుల మీద ప్రతీకారం తీర్చుకుంటామని అందులో చెప్పుకొచ్చారు. అయితే విషయం తన నాయకత్వం మీద లేదా ఇతర అధికారులపైన ఆధారపడలేదు. నన్ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన మొక్తజా పేరుతో వచ్చింది. ఫిబ్రవరి 25 నాటి అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అయతొల్లా ఖొమైనీ మృతి చెందినటువంటి నేపథ్యంలో జూలై 9కి కానీ ఆయన అంత్యక్రియలు చేయలేకపోయారు. ఇప్పుడు అమెరికాని ట్రంప్ని ఏదో చేస్తారన్నటువంటి ప్రకటన, అది కూడా ఆయన వాయిస్ కాదు, ఆయన ఇట్లా ప్రకటించాడని ఇరాన్ టెలిగ్రామ్ యాప్లో చెప్పుకొచ్చింది.